వరల్డ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నాం అనుకోండి, పుట్టుకతో వచ్చే ఇబ్బందుల్ని కంజెనిటల్ అనామలీస్ అంటాం. సో ప్రపంచంలో అన్ని డిసీజెస్ మనం తీసుకుంటే 2 to 4% అనేది కంజెనిటల్ అనామలీస్ యొక్క బర్డన్. అంటే ఒక 100 రోగాలు తీసుకుంటే అందులో 2 to 4 మనకు పుట్టుకతో వచ్చే ఇబ్బందులు ఉంటాయి. మీరు సర్జరీస్ స్పెసిఫిక్గా తీసుకుంటే సర్జికల్ బర్డన్ ఫర్ కంజెనిటల్ అనామలీస్ వచ్చేసి 9%. అంటే 100 ఆపరేషన్లు ప్రపంచంలో జరిగితే అందులో 9 ఆపరేషన్లు చిన్నపిల్లలకు పుట్టుకతో వచ్చే ఇబ్బందుల కోసం చేసే ఆపరేషన్లు అనమాట. అండ్ మోస్ట్ అంటే వరీయింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 94% ఆఫ్ దీస్ కిడ్స్ ఎవరైతే ఈ కంజెనిటల్ అనామలీస్తో బాధపడుతున్నారో వాళ్ళు మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పువర్ సెక్షన్స్ ఎక్కువ ఉన్న కంట్రీస్లోనే ఉంటున్నారు. సో డిసీజ్ బర్డన్ అయితే డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది. సో ఈ డిసీజ్ బర్డన్ని మనం ట్యాకిల్ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఆ స్పెషాలిటీ కావాలి. ఆ స్పెషాలిటీలో స్పెసిఫిక్గా ట్రైన్ అయిన వాళ్ళు కావాలి. యాక్చువల్గా చూసుకుంటే ఇప్పుడు పీడియాట్రిక్ సర్జరీ అనేది ఒక బ్రాడ్ సూపర్ స్పెషాలిటీ. ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ సబ్ డివిజన్స్ వస్తున్నాయి. ఎందుకంటే పీడియాట్రిక్ సర్జరీ అనేది చిన్నపిల్లలకు అంటే అన్ని ఆర్గాన్ సిస్టమ్కి సంబంధించిన సర్జరీస్ చేస్తారు. పీడియాట్రిక్ సర్జరీకి ఏజ్ ఒకటే లిమిటేషన్. అంటే 16 years 18 years వరకు మాత్రమే చూస్తారు. ఆ పైన అడల్ట్ సర్జరీస్ చూస్తారు. సిస్టమ్ లిమిటేషన్ లేదు. అంటే హెడ్ అండ్ నెక్ వాళ్ళే చూస్తారు, ఛాతీ భాగంలో వచ్చే ఇబ్బందులు వాళ్ళే చూస్తారు, ఉదర భాగంలో వచ్చే ఇబ్బందులు వాళ్ళే చూస్తారు, కిడ్నీకి సంబంధించిన యూరాలజీకి సంబంధించిన ఇబ్బందులు వాళ్ళే చూస్తారు. కానీ ఇప్పుడు చిన్నగా సబ్ స్పెషాలిటీస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. సో అలా డిఫైన్ చేయాలంటే నియోనెటల్ సర్జరీస్ అంటాం. అంటే పుట్టిన వెంటనే అవయవ లోపాలు ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే అన్నవాహిక ఉంది, ఈసోఫేగస్. పుట్టినప్పుడు ఏర్పడదు, సో పాలు తాగలేడు. పుట్టిన వెంటనే ఆపరేషన్ చేసి దాన్ని తయారు చేయాలి. లేదా పేగు ఏర్పడదు, బౌల్ అట్రీసియా అంటాం. లేదా మోషన్కి వెళ్ళే దారి ఉండదు పుట్టుకతో, అవి పుట్టినప్పుడే చేయాలి ఆపరేషన్స్. ఈ స్పెషాలిటీని నియోనెటల్ సర్జరీ అంటారు. ఇది పీడియాట్రిక్ సర్జరీలో ఒక భాగం. దాంతో పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ అంటే మన లంగ్స్లో వచ్చే కణుతులు, లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్. పీడియాట్రిక్ సర్జికల్ గ్యాస్ట్రో అంటే పిల్లల్లో వచ్చే లివర్ ప్రాబ్లమ్స్, ఈ ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా. నెక్స్ట్ పీడియాట్రిక్ యూరాలజీ అంటే కిడ్నీకి సంబంధించిన వచ్చిన ప్రాబ్లమ్స్. సో ఇవన్నీ కూడా పీడియాట్రిక్ సర్జరీలో ఉన్న భాగాలే. ఇంకొకటి పీడియాట్రిక్ సర్జికల్ ఆంకాలజీ అంటే చిన్నపిల్లల్లో కూడా క్యాన్సర్ కణుతులు ఇట్లాంటివి ఏర్పడినప్పుడు వాటికి సంబంధించిన చికిత్స. సో పీడియాట్రిక్ సర్జరీ అనేది ఒక బ్రాడ్ స్పెషాలిటీ. దానిలో ఇప్పుడు సబ్ స్పెషాలిటీస్ అనేవి కొత్తగా వస్తున్నాయి. ఎందుకంటే మనకు నాలెడ్జ్ పెరిగే కొద్దీ ఎక్స్పర్ట్స్ కావాలి. ఎక్స్పర్ట్స్ కోసం ఈ సబ్ స్పెషాలిటీస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.